ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ విజయవాడలో మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 125 జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాకాని వెంకటరత్నం 125వ జయంతి వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి, ఉనికి, అనేక రకాల చిహ్నాలను స్థాపించినటువంటి మహానుభావులను స్మరించుకోవాలన్నారు. స్వతంత్ర సమర యోధులు ఎక్కువ మంది బెజవాడ గడ్డ వారసులే ఉన్నారని అన్నారు. మహాత్మా గాంధీని తన సొంత గ్రామమైన ఆకునూరు తీసుకువచ్చిన మహోన్నతమైన వ్యక్తి కాకాని వెంకటరత్నం అని కొనియాడారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న టైంలో రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడిన వ్యక్తి కాకాని వెంకటరత్నం అని మాధవ్ తెలిపారు. కీర్తిశేషులు, స్వతంత్ర సమర సేనాని, జై ఆంధ్ర ఉద్యమకర్త, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతోత్సవాల్లో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ మహాపురుషుల కారణంగా మన ప్రాంతాల యొక్క వైభవం, అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఉనికి, అలాగే మన ప్రాంతంలో ఉండే అనేక రకాల అభివృద్ధి, అలాగే అనేక రకాల చిహ్నాల్ని స్థాపించిన వ్యక్తుల్ని స్మరించుకోవటం, వాళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులు. ఇవాళ విజయవాడ గడ్డ ఒక రాజకీయానికి అడ్డాగా మారి మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులను ఇవ్వటం, స్వతంత్ర సమరంలో కూడా అతి ముఖ్యమైన పాత్ర మన బెజవాడ పోషించింది. ఈ బెజవాడ ఉన్నతి కోసం కృషి చేసిన అనేక మంది వీరులు ఉన్నారు, అనేక మంది స్వతంత్ర సేనానులు ఉన్నారు, అనేక మంది సామాజిక కార్యకర్తలు ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల్లో కాకాని వెంకటరత్నం నాయుడు గారిది చిరస్థాయిగా నిలబడుతుంది, అలాగే ఉన్నతంగా ఉంటుంది. కాకాని వెంకటరత్నం నాయుడు గారు కేవలం స్వతంత్రోద్యమే కాకుండా ఆ రోజున్న సామాజిక స్థితిగతులపై ఆయన పోరాటం చేసిన తీరు, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం బాగా అభివృద్ధి చెందడానికి ఆయన చేసిన ఏదైతే అవిరళ కృషి ఉందో, ఆ రోజు బ్రిటిష్ దమనకాండ వ్యతిరేకంగా ఏదైతే శిస్తు కట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ పేద రైతుల యొక్క అండగా నిలబడిన తీరు, అందరికీ కూడా ఆ రోజు అనేక రకాల అవకాశాలు, ఏవిధ వ్యవసాయ అవకాశాలు కల్పించడం, ముఖ్య పాత్ర పోషించడం, అలాగే స్వయంగా మహాత్మా గాంధీ గారిని ఆయన కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైనటువంటి ఆయనకి నివాళులు అర్పించడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఇచ్చేయటం, అలాగే స్వాతంత్ర సమరయోధులతో పాటు జయాంధ్ర ఉద్యమమే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన నెలకొల్పినటువంటి పాఠశాలలు అయితే కానివ్వండి, అలాగే ఆరోగ్యశాలలు అయితే కానివ్వండి, ఈ కృష్ణా జిల్లా తీర ప్రాంత అభివృద్ధికే కాకుండా అటు విశాఖ ఉక్కు కోసం ఉక్కు ఉద్యమం చేయటంగా ఆయనకి ఉక్కు కాకాని అనే పేరు రావటం, అలాగే స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపించిన వీరత్వానికి వీరకాకానిగా పేరు రావటం, అలాగే పాల కేంద్రానికి సంబంధించి, పాడి పరిశ్రమకు సంబంధించి ఆయన చేసినటువంటి విశేష కృషికి ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన